ఈరోజు ప్రపంచంలో బైబిల్ను కుక్కలు చింపినటువంటి విస్తరాకుల అనేక మంది దుర్బోధలు చేసి ప్రజలలో పాడు చేసేశారు. బైబిల్కు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను వారు పాడు చేసేశారు. దుర్బోధకులు పాడు చేసేశారు. కానీ బైబిల్ నిజంగా ఎంత గొప్పదో చూడండి. బైబిల్లో వ్రాయబడినటువంటి ఒక్కొక్క వాక్యం ఎంత విశిష్టమైనదో చూడండి. కనీసం ఒక సబ్జెక్టుగా ఉంచి చిన్నపిల్లల స్థాయి నుండి బైబిల్ను ఒక పాఠ్యాంశముగా నేర్పించగలిగితే సమాజంలో ఏ దుర్మార్గుడు కనిపించడండి. సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా నీతి మార్గంలో, సత్య మార్గంలో నడుచుకోవటానికి పుష్కలంగా అవకాశాలు ఉంటాయండి. ఈరోజు నేరము వెంబడి నేరం, అతిక్రమం వెంబడి అతిక్రమం. పోలీసులు ఒక కేసు ఛేదించేలోపు 10 కేసులు మరలా వారి కళ్ళ ముందుండి సవాలు విసురుతున్నాయి. వెలుగులోనికి వచ్చినవి కొన్ని, వెలుగులోనికి రానివి ఎన్నో. చాలామంది ఈ కేసులు, కోర్టులు అని భయపడి పోలీస్ స్టేషన్ వరకు రారు. వారిలో వారే బాధపడి, వారిలో వారే నష్టపోయి ఇంట్లోనే ఉండిపోతారు. చాలా మట్టుకు వెలుగులోనికి రావండి. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో టీవీలో కనిపిస్తున్నటువంటి వార్తలని, పేపర్లో వ్రాయబడినటువంటి వార్తలని మీరు అనుకుంటున్నారేమో. పేపర్కి ఎక్కనివి, టీవీలో కనిపించినవి ఎన్నెన్నో ఉంటాయి. ఈరోజు నేరపూరిత సమాజం ఇలా కనిపించడానికి కారణం ఏంటంటే, ఇదిగో దేవుని నీతి సమాజంలో లేదు. బాల్య దశ నుండి ఏ నీతినైతే మనుషులకు నేర్పించాలో ఆ నీతి మనుషులలో ఎక్కడా కనిపించకపోవడం వలన ఈరోజు దుర్నీతి రాజ్యం ఏలుతోంది, దుష్టత్వం రాజ్యం ఏలుతోంది. మనుషులందరూ అపవాది బారిన పడిపోయారు. ఇక వారికి మరో మార్గం లేదు. నేర ప్రవృత్తి కలిగిన వారుగా ప్రతి ఒక్కరూ మారిపోతున్నారు. కనుక దేవుని యొక్క సన్నిధి నుండి బయలుదేరి వచ్చినటువంటి ఈ జ్ఞానపు సంగతులను వినే అవకాశం మీకు కలిగినప్పుడు మీరు వీటిని అనాలోచితంగా తీసుకోవద్దు.